శ్రీరామ్ కంప్లీట్ గా ఫ్యాన్స్ ఆఫ్ అన్న. ఎక్కడ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయితే పడ్డాయి. ఆ లెవెల్ మనం ఏదైతే ఒక పవర్ స్టార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, లేదంటే ఆయన మాస్ అయినా, ఆయన ఎనర్జీ అయినా, ఆయన పవర్ అయినా సరే ప్రతిదీ స్క్రీన్ కనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది సుజిత్ గారి టేకింగ్ గురించి అండ్ తమన్ గారి బీజం గురించి. ఇద్దరు సాగొట్టారు. కల్టనా కొడుకులు మామూలుగా ఇవ్వలేదు. బీజం అయినా లేదంటే ఎలివేషన్స్ అయినా సరే. మనం ఇంతకు ముందు కేజీఎఫ్ తో వాటిలో కంపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. మా తెలుగులో కూడా ఓజీ ఉంది. ఈ ఓజీ ఎలివేషన్స్ బీచ్ అని చెప్పి మనం కంపేర్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి. బట్ ఓన్లీ డ్రాప్ కేజీఎఫ్ మించి ఎలివేషన్స్ పడ్డాయి. రేపు పొద్దున మనకి నీళ్ళు చూసినా సార్ అదే మాట చెప్తాడు. ఎలివేషన్స్ అయితే ప్రతిదీ కూడా ఎలివేషన్స్ కాబట్టి నెగిటివ్ కూడా అది ఎలివేషన్స్. ఎందుకంటే చాలా వరకు ఇది ఆయన స్టామినా, ఇది ఆయన 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 కరెక్ట్ గా పెట్టి గురి చేసి కొడితే ఎలా ఉంటుందో అదే చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా డైరెక్టర్ ఫాల్ట్. ఎందుకంటే ఒక ఫ్యాన్ తెలుసు తన హీరోని ఎలా చూసుకోవాలని చెప్పి. అదైతే సుజిత్ 100% న్యాయం చూపించాడు అండ్ న్యాయం కూడా చేశాడు. కాకపోతే ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ రొటీన్ యాక్షన్ డ్రామా అవడం వల్ల, లేదా గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల స్టోరీ వరకు ఒక రొటీన్ అనిపించింది, ప్రొడక్టిబుల్ అనిపించింది. బట్ వాటిని ఒక ఎలివేషన్ తర్వాత కంప్లీట్ గా కవర్ చేశాడు అనిపించుకోవచ్చు. ఆయన ఏదైతే మేము తమిళ వారికి ఆన్సర్ చెప్తున్నామని చెప్పాడో అదైతే 100% న్యాయం చేశాడు. ఒక హాలీవుడ్ లెవెల్ అయితే కొట్టాడు. ఆయన ఇంట్రొడక్షన్ సీన్ అయినా సరే, ఆయన ఇంట్రొడక్షన్ సీన్ లో కొట్టిన బీజిఎం ని ఒక ట్యూటోరియల్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే కొట్టాడు. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఒక 1.5 hour సినిమాలో